రెండవ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయబీల మీదను షేరు మన్యం మీదను మాటుగాండ్రను పెట్టను గనుక వారు హతులైరి. ఏ శత్రువులైతే నిన్ను సంహరించడానికి వచ్చారో, ఏ సమస్యలైతే మరి నీకు ఇబ్బంది కలుగ చేయడానికి వచ్చాయో అవన్నిటిని కూడా తొలగించే విధంగా దేవుడు తన యొక్క కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. మరి నువ్వు ప్రార్థన చేసావేమో, మరి విశ్వాసాన్ని ఉపయోగించావేమో, తర్వాత ఇంకా ఏం చేయాలంటే నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఉపవాసం కూడా నువ్వు ఉన్నావేమో, మరి తర్వాత ఏం చేయాలని నీకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే వాక్య ప్రకారంగా ఎప్పుడైతే దేవుని నువ్వు స్తుతిస్తావో, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుని నమ్ముతూ ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో నిశ్చయంగా శత్రువులుగా వచ్చిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి గొప్ప ఆశీర్వాదాన్ని నీ యొక్క జీవితంలో నువ్వు చూస్తావు. ఆమేన్.